ఓకే, సో ఈ ఎపిసోడ్లో మనకి కిడ్నీతో పాటు లివర్ని కూడా సక్రమంగా పనిచేసేలాగా మనకి ఏమంటారు, ఒక పక్కన రెసిపీ, ఇంకో పక్కన ఔషధం అనమాట. సో మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. వారాహ్యాది కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కంద తురుము, వంశలోచన, పిప్పళ్ళు, దాల్చిన చెక్క, యాలకులు, పటిక బెల్లం పొడి. స్టార్ట్ చేసేద్దామా? ఏం చేద్దాం? సో ముందర మనం కషాయం అనుకున్నాం కాబట్టి స్టవ్ వెలిగించేసుకొని, నేను ఇంకా ఫ్రై ఏమన్నా ఉంటుందేమో, డ్రై రోస్ట్ ఏమన్నా ఉంటుందేమో అని అనుకున్నాను. ఓకే, 1 గ్లాసు, 2 గ్లాసులు. సో వారాహి కంద అంటే మనం యూస్ చేసేది ఇక్కడ కందగడ్డ. సో కందగడ్డను మనం చక్కగా క్లీన్ చేసేసుకొని తురిమేసుకొని పెట్టుకున్నాము. సో ఇప్పుడు మనం దీన్ని వాడుకుంటున్నాం. ఓకే ఓకే, ఒక స్పూన్ వేసుకున్నాం. 1 స్పూన్ సరిపోతుంది. సో అలానే వంశలోచన అనమాట. వంశలోచన అంటే మనం బ్యాంబూ స్టిక్స్ అంటాం చూసారా, సో దాని యొక్క స్టెమ్స్ తీసుకున్నాం మనం ఇక్కడ. అంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. సో వీటిని కూడా మనం ఇప్పుడు కషాయంలో వేసేద్దాం. ఎన్ని? ఒక 3-4 వేసేద్దాం. ఏంటో స్టిక్స్, ఆశ్చర్యంగా ఉంది. ఫస్ట్ టైం చూస్తే భలే ఉన్నాయి. ఓకే, సో ఇలాచి ఒక 3 వేసేద్దాం. 3. అలానే పిప్పళ్ళు ఎంత? ఒక 4-5, అంటే ఒక స్పూన్ తీసుకున్నా సరిపోతాయి. ఓకే, ఒక 4 వేస్తున్నాను. సో అలానే దాల్చిన చెక్క 1 వేస్తే సరిపోతుంది. ఓకే, 1 చెక్క. సో అలానే గుడుచి అంటే తిప్పతీగ పౌడర్ దొరుకుతుంది. ఒకవేళ మీకు గుడుచి స్టెమ్ దొరికినా లేకపోతే లీవ్స్ దొరికినా ఏవైనా కూడా వేసుకోవచ్చు. మనం ఇక్కడ పౌడర్ వేసేసుకుంటున్నాం. ఎంత? 1 స్పూన్. ఇది 1 స్పూనే ఉంటుంది వేసేనా? సో మనకి గుడుచి. అది కొంచెం మంచిగా మరిగిన తర్వాత అప్పుడు లాస్ట్కి మనం శర్కర వేసుకుందాం. శర్కర అంటే పటిక బెల్లం కూడా లాస్ట్లో వేసేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఇదంతా, ఇప్పుడు లివర్ ఫంక్షన్ సరిగా లేని వాళ్ళు ఎప్పుడు తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, ఎన్ని రోజులు, ఎలా? లివర్ ఫెయిల్యూర్ అయినప్పుడు మనకి ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయంటే ఊరికనే నీరసంగా ఉండడము, రికరెంట్ ఇన్ఫెక్షన్స్ రావడం, అంటే కడుపులో నొప్పి రావడము, లేకపోతే మోషన్స్ అవ్వడం, వామిటింగ్స్ అవ్వడం, రికరెంట్ అంటే బాగా వెయిట్ లాస్ అయిపోవడము, ఇలా తరచుగా అంటే మనం కొంచెం రికవర్ అవ్వగానే మళ్ళీ ఏదో ఒక ఇన్ఫెక్షన్ రావడం, మళ్ళీ మనం సుస్థ అయిపోవడం అనమాట. అంటే బాగా ఇన్ఫెక్షన్స్ గురై ఫీవర్ రావడం, ఇలాంటివన్నీ లక్షణాలు కనపడుతుంటాయి. ఇవి రికరెంట్గా వస్తున్నప్పుడు మనం ఒకసారి కొన్ని పరీక్షలు, అంటే లివర్కి సంబంధించిన పరీక్షలు, రక్తానికి సంబంధించిన పరీక్షలు చేసినప్పుడు మనకు అర్థమవుతుంది. లివర్ ఒకవేళ సైజ్ పెరగడం కానివ్వండి, దాని యొక్క ఫంక్షన్ సరిగ్గా లేకపోవడం, జాండీస్ రావడం కానివ్వండి, హెపటైటిస్, ఇలాంటి అనేక లక్షణాలు ఉంటాయి అనమాట. అంటే రీజన్స్ కూడా చాలాగానే ఉంటాయి. సో ఎప్పుడైతే మనకు బ్లడ్ ఇన్ఫెక్ట్ అయిందో అప్పుడు మనకి లివర్ సరిగ్గా పనిచేయట్లేదని అర్థమవుతుంది. సో దానివల్ల మనకి స్కిన్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తూ ఉంటాయి. సో ఇవన్నిటికీ మనకి లివర్ కరెక్ట్గా పనిచేస్తే ఇవన్నీ రావు. సో లివర్ కరెక్ట్గా పనిచేయాలంటే మనం తీసుకునే ఆహారం అండ్ మనకి మద్యపానం సేవించడం ఇవన్నీ కూడా కట్ డౌన్ చేయాలన్నమాట ఖచ్చితంగా. ఓకే, సో అందుకోసం అని చెప్పి మనం ఖచ్చితంగా ఇది తీసుకోవాలి. ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి? సో ఇది మనం కనీసం అంటే డైలీ ఒక 10 to 20 ml ఖచ్చితంగా తీసుకోవాలి. తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన లివర్ పనితీరు మెరుగుపరుస్తుంది, అలానే డైజెషన్ అంటే మన జీర్ణాశయ శక్తిని కూడా బాగుపరుస్తుంది. సో అప్పుడు లివర్కి డైజెషన్కి చాలా దగ్గర సంబంధం ఉందన్నమాట. మన బాడీలో ఏ ఆర్గన్ ఒకవేళ ఫెయిల్యూర్ అయినప్పటికీ కూడా లివర్ అనేటువంటిది స్టోరేజ్ లాగా ఉంటుంది. అంటే పవర్ హౌస్ ఆఫ్ ది బాడీ అంటారు. మన శరీరంలో మిగతా అవయవాలు సరిగా పనిచేయనప్పటికీ కూడా లివర్ అనేటువంటిది సపోర్టివ్ ఆర్గన్ లాగా పనిచేస్తుంది. సో అది మనకి సపోర్ట్ ఇస్తుంది వేరే ఆర్గన్స్ బాగా పనిచేయడానికి. సో దాన్ని మనం కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్. అందుకనే మనం ఇలాంటి అనేక కషాయాలు తాగడము, తీసుకునే ఆహారంలో సరైన పద్ధతులు పాటించడం, జంక్ ఫుడ్ ఖచ్చితంగా బంద్ చేసేయాలి. అలానే ఆల్కహాల్ కన్సంప్షన్ మ్యాక్సిమం రెడ్యూస్ చేసి దాన్ని క్విట్ చేయాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఇది అయిపోయినట్టు ఇప్పుడు మనం వేసేద్దాం. ఓకే, దీంట్లో 1 టీ స్పూన్ వేసేద్దాం. 1 స్పూనే ఉంటుంది, అది వేసేద్దామా? ఓకే, సో ఒక చిన్ని కప్లో తీసుకున్నాం అనమాట. 1 స్పూన్ ఉంటుంది, అది వేసేసుకొని ఒకసారి కలిపేసుకున్నాము. లైక్ 20 ml తీసుకోవాలన్నారు కదా, ఎన్ని రోజులు? సో కనీసం అంటే ఒక 40 days తీసుకోవాలి. సో ఇలా 40 days తీసుకున్నట్లయితే మనకి అంటే జాండీస్ రికరెంట్గా వచ్చే వాళ్ళకి కూడా అది తగ్గిపోతుంది. లివర్ చాలా బాగా పనిచేస్తుంది. సో లివర్ హెల్తీగా ఉంటే గాల్ బ్లాడర్, సో దాని సరౌండింగ్ ఉన్న ఆర్గన్స్ అన్నీ కూడా ఇన్ఫెక్షన్ అవ్వకుండా, వాపు రాకుండా మనకి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఓకే,
సో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. లైక్ 20 ml 40 days తీసుకోవాలి, మార్నింగ్ పరగడుపున. అండ్ ఒకవేళ ఎవరైతే అంటే ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కొంచెం ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలు ఏవైతే నీరసంగా ఉండడం, వెయిట్ లాస్ అయిపోవడము, డయేరియా అంటే రికరెంట్ మోషన్స్ అవ్వడము, వామిటింగ్స్ అవ్వడం, ఇలాంటి లక్షణాలు ఒకవేళ కనిపిస్తున్నప్పుడు అది లివర్ పాడవుతుంది అని తెలిసినప్పుడు కూడా మనం ఈ కషాయాన్ని స్టార్ట్ చేసేయచ్చు. సో వారానికి 2-3 సార్లు మనం తాగడం మొదలు పెట్టినట్లయితే లివర్ దాని పనితీరు బాగుంటుంది అన్నమాట. ఓకే, సో వడపోసేసుకున్నాం మనం. మన కాలేయం యొక్క పనితీరును మెరుగుపరుస్తూ రోగనిరోధక శక్తిని పెంచేటువంటి వారాహ్యాది కషాయం రెడీగా ఉంది. ఓకే, సో చూసారు కదా, వారాహ్యాది కషాయం అయితే మనం చక్కగా తయారు చేసేసుకున్నాము. మీరెవరైనా కూడా ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే, అంటే లివర్ సరిగా పనిచేయట్లేదు అని మీకు తెలిసే సమస్యతో బాధపడుతున్నట్లయితే 40 రోజుల పాటు 20 ml చక్కగా పరగడుపున తీసేసుకోండి. సక్రమంగా పనిచేస్తుంది, ఆరోగ్యంగా ఉండండి. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. వారాహ్యాది కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కంద తురుము, వంశలోచన, పిప్పళ్ళు, దాల్చిన చెక్క, యాలకులు, పటిక బెల్లం పొడి. వారాహ్యాది కషాయం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 2 గ్లాసుల నీళ్లు పోసి అందులో 1 చెంచా తురిమిన కందగడ్డ, 4 వంశలోచన, 4 యాలకులు, 4 పిప్పళ్ళు, 1 ముక్క దాల్చిన చెక్క, 1 చెంచా గుడూచి చూర్ణం వేసి కలిపి కాసేపు మరిగించుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గ్లాసులోకి వడపోసుకుంటే కాలేయం పనితీరును మెరుగుపరిచేలా చేసే వారాహ్యాది కషాయం రెడీ.